షోస్లో మీ అందరికీ టీవీ షోల ద్వారా సినిమాల ద్వారా పరిచయం మాట్లాడుకుంటూ పోయే అసలు కృష్ణారెడ్డి గారికి అవకాశం ఆ పొరపాటు జరగకుండా ఇప్పుడు అమరావతి కృష్ణారెడ్డి గారు 25 కళా సంఘాల అధ్యక్షులు మాకు ఏ కార్యక్రమం చేసినా మాకు అండాదండగా ఉండే కార్యక్రమాన్ని వెన్నంటి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు బాబు గారు. ఇప్పుడు ఆ మైక్ ఇస్తా కదా అనుమానం ధన్యవాదాలు ఇచ్చినారు. ధన్యవాదాలు అండి. నేను ఎంతసేపు మాట్లాడుతాండి అంటే మీరు మైక్ సాయి చూస్తున్నాడు. మా మైక్ ఇచ్చినప్పుడు ఒకసారి కళానంద గారిని మాకు అవకాశం పక్కన కూర్చుంటే ఒక సంతోషం అండి. ఒకసారి తప్పటితో కళానంద గారిని వెలుగు వ్యవసాయం చెట్టు తెల్లని కూడా తీసుకురండి. షార్ట్ ఫిల్మ్ చాలా మెసేజ్ మంచి మెసేజ్ అంటే ఆ చెట్టు వల్ల ఎంతో अच्छव्यम रामरुद्धेना अदन्नेनाजनो हरि हेतवानस्य परमः यस्तद्भेवां गच्छं व्यारावणीमहे సందీప్ రండి. శ్రీనివాస్ సార్ శ్రీనగర్ పైకి రండి. కూటమి ప్రభుత్వానికి చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే 22 సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమం 15 దాటి 16 సంవత్సరంలో విశాలాక్షి మాసపత్రిక ఇవి రెండు దూసుకుపోతున్నాయి. ఎంతో మంది దాతలు, సహాయకులు, మిత్రులు, బంధువులు ఎంతో మంది సహకారంతో ఇదంతా ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతుంది పెద్ద గొప్ప ఏం కాదు. సహకారం లేనిది ఎవరు ఏమీ చేయలేరు. నాలో తపనుంది, ఆ భగవంతుని సహకారం ఉంది, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. దానికి తోడుగా ఎంతోమంది ఇష్టంగా ఆప్యాయంగా పలకరించి ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన నెల్లూరులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మిత్రులు అందరూ కూడా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఆశ్రమాన్ని ఆదుకుంటూ ఉన్నారు. దీనికి అందరికి కారణం స్వచ్ఛమైన హృదయం, స్నేహభావం, నవ్వుతూ పలకరించడం, అదొక అవే కారణాలు. చిన్న ఉదాహరణకి ఈరోజు మాకు బంధువు వారు ఎంతో సంతోషపడతారు. మా మామ దగ్గరికి వచ్చాను, మా సార్ దగ్గరికి వచ్చాను, సంతోషం. అలా కాకుండా ఏదో నేను బిజీగా ఉన్నట్టు చెప్పి యాక్టింగ్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతే అది ఇంకొక రోజు రారు, 10 మందికి చెప్తారు. వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడి కూర్చోబెట్టి ఏదో నాకు తోచిన మంచినీళ్ళు లేకపోతే మధ్యలో ఇచ్చి పంపించాను అనుకోండి. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఆయన 10 మంది చెప్పుకుంటారు, నేను కాసేపు నేను మర్చిపోతాను. ఆయన పక్క రోజు మర్చిపోతాను దాని గురించి. ఆ కాసేపు కానీ మనసులో ఎప్పుడూ గుర్తుంటుంది. అలాంటి మంచి 2 అక్షరాలు మంచి అనే మాట. ఆ 2 అక్షరాలు అభినందన సభ జరిగింది. ఎంతోమంది వచ్చి ఈ అభినందన సభని జయప్రదం చేశారు. ఇప్పటి వరకు విశాలాక్షి వృద్ధులాశ్రమం ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలు పరుగులు తీస్తుంది. విశాలాక్షి మాసపత్రిక 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాల్లో నడుస్తుంది. ఈ రెండింటిని పురస్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో గొప్పగా నన్ను విజయవాడకు పిలిపించి నాకు ఉగాది పురస్కారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు ఇంత పెద్ద సభ జరగడం కారణం దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది దాతల సహకారం, అందరి సహకారంతోనే ఈరోజు 22 సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమం నడుపుకుంటున్నాను. వారందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.